ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. చూడండి పిల్లరా, మరి ఈ 10వ మాసంలో సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలను ఈ ప్రారంభ దినము ఈ ఉదయకాల సెషన్లో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. నిజమే ప్రియులారా, ఉపవాసం అనగానే మనకు పండుగ. మనవన్నీ కూడా పండుగలే. 50 రోజుల ఉపవాస పండుగలు, 10వ మాసంలో సర్వోన్నతుని మనోహర ఉపవాస పండుగలు. దేవునికి మహిమ కలుగును. ఇవి గొప్ప కార్యములు జరిపించే పండుగలు. ఈ ఉపవాస పండుగలు గొప్ప కార్యములు జరిపించే పండుగలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సంవత్సరాల క్రితం ఇదే స్థలములో ఈ వేప చెట్టు కింద ప్రారంభించాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేప చెట్టు కింద ప్రారంభించాం. ఈ 50 రోజుల ఉపవాసాలు ముగిసిన ఉడనే ఆ రోజున శుక్రవారం, ఆఖరి రోజు శుక్రవారం వచ్చింది, 20వ తారీఖు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 దినాలు. మొదటి ప్రారంభం ఎక్కడ విజయరాయలో ప్రారంభించాం. విజయరాయలో మీటింగ్లు పెట్టాం. 3 దినాలు కూడా కళ్యాణ మండపంలో 2 దినాలు పెట్టాం అక్కడ. కానీ ప్రభువారు ఇక్కడ వచ్చిన తర్వాత 3 దినాలు పెట్టమని చెప్పారు. ఆ ఉపవాసాలు పెట్టి ఇవి ఆయన నిత్య కట్టడగా మన మినిస్ట్రీకి మార్చి ఉంచారు. ప్రతి సంవత్సరం కూడా ఇవే తేదీల్లో, ఏ తేదీలు? అక్టోబరు 18, 19, 20 తారీఖుల్లో ఆయన జరగాలి అని చెప్పి ఆయన యొక్క నిర్ణయం అయి ఉంది. కాబట్టి ఈ ఆరాధన కమాలన్నీ కూడా అదే ప్రకారం జరుగుతున్నాయి. అయితే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించినప్పుడు ఇక్కడ మనకు మందిరం లేదు. వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద ప్రారంభించాం. ప్రారంభించిన తర్వాత అక్కడే ఆ 3 దినాలు కూడా ఉపవాసాలు ఉన్నాం. 3 దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత 3వ దినము ఆ నైట్ ఈ మందిరానికి కావలసిన మెటీరియల్ అంతా వచ్చింది. ఆ తెల్లారి ఆ ఉదయం నుంచి సాయంత్రం లోపు మందిరము ఏర్పడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప కార్యం చేసాడు నా ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత శక్తివంతమైన ఈ ఉపవాసాలు, ఈ మనోహరమైన ఉపవాసాలు. ఎందుకంటే దేవునికి మనకు తెగిపోయిన బంధం, దేవునికి మనము దగ్గర చేసుకోవటానికి ఇశ్రాయేలులకు, యూదులకును, ఇశ్రాయేలులకును 10వ మాసంలో జరుగుతున్న ఉపవాసాలు మనోహరమైన పండుగలు. దేవునికి మహిమ కలుగును. 10వ మాసంలో జరుగుతున్న యూదులకు, ఇశ్రాయేలులకు మనోహరమైన పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవుడిచ్చిన మనోహరమైన ఈ పండుగల్లో మరి ప్రారంభ దినము మీరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువారు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మీకు కుమ్మరించునుగా, ప్రత్యేకమైన స్థానం మీకు నా ప్రభు కలగచేయునుగా. చూడండి పిల్లారా, మరి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడదలించుకున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము జరుగునుగా. ఈ 3 దినాలు కూడా ఎవరైతే శ్రద్ధ, భయము, ఆసక్తి కలిగి ఉపవాసించి ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటారో, అట్లాగే ప్రియులారా లైవ్ చూస్తున్న మీరు కూడా పాలు పంపులు పొందుతూ ఉంటున్నారు. తప్పకుండా పాలు పంపులు పొందండి. నా ప్రభు మీ జీవితంలో కూడా కార్యం చేస్తారు. ఖండితంగా నా ప్రభు మీ జీవితంలో కార్యం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగలు ప్రారంభ దినం ప్రభువు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. మనకు ప్రభువే సహాయము చేయునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ధ్యానించుకుందాం. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా,
మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టిన బంగారు ప్రతిమ యొక్క ఆ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండములు తక్షణమే వేయబడును. దేవునికి మహిమ కలుగునుగా. నిజ పిల్లరా, ఒక దూత చాటింపు వేసింది. మనము పూర్వకాలం చూసినట్లయితే, విలేజ్లో చూసినట్లయితే ఇప్పుడు కూడా ఏముంటది, దండోరా వేసి ఒక చిన్న డ్రమ్ము మోగిచ్చి వాడు ఏమంటాడు, ఏమంటాడు, ప్రజలందరికీ ప్రకటించినది ఏమనగా అంటాడా? దేవునికి మహిమ కలుగుగా. మర్చిపోయాం, చిన్నప్పుడు ఎంటూ ఉండేవాళ్ళం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, ఒక దూత వచ్చి చాటింపు వేసింది. అది ఏంటంటే, జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీ ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఏమన్నాడు? మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అయితే అక్కడ సందర్భం ఏంటయ్యా అంటే, నెబుకద్నెజరు రాజు, ప్రపంచ చక్రవర్తి. ఆ కాలంలో గోల్డెన్ ఎంపైర్ గా పిలువబడిన ప్రపంచ చక్రవర్తి. మన చరిత్రలో కూడా చూసుకోవచ్చు. ప్రపంచాన్ని మొట్టమొదటి జయించిన వాడు నెబుకద్నెజర్. ఆయనకు గోల్డెన్ ఎంపైర్ అనే పేరు కలిగిన వాడు. చరిత్రలో ఉంటది ఆయన గురించి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ నెబుకద్నెజర్ రాజు ఒక రోజు ఏం చేశాడంటే, ఒక ప్రతిమను నిలబెట్టాడు. అంటే ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఈ నిలబెట్టి అందరూ కూడా ఈ శబ్ద యంత్రములు, ఈ వాయిద్యములు వాయించినప్పుడు ఇవి విన్న వారందరూ కూడా దానికి సాగిలపడాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ ఆజ్ఞ మీరితే ఎవరో సాగిలపడకుండా కనుక ఉంటే వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాను అని తీర్పు కూడా చెప్పేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఇది మనకు బాగా తెలుసు. దానియేలులోకి వచ్చేపట్లకి మనం బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. దానియేలు గ్రంథంలో ఎక్కువగా వినేది ఏంటంటే, నెబుకద్నెజరు అగ్నిగుండంలో ఉన్నప్పుడు, పడవేసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళు ముగ్గురు కూడా, మేము రాజా మీకు ఉత్తరం ఇవ్వాల్సిన పని లేదు, మాకు నీకు బదులు చెప్పాల్సిన అవసరం లేదు, నీ విగ్రహానికి మేము సాగిలపడం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని ఆ అగ్నిగుండంలో పడవేయబడితే వారు తిరిగి సజీవులుగా బయటికి వచ్చారు. వారి యొక్క అగ్ని వాసన కూడా, వారి తల వెంట్రుకు కూడా వాసన రాలేదు. కానీ వాళ్ళని వేయడానికి వెళ్ళిన వారు చనిపోయారు. అగ్నికి కాలి చనిపోయారు. 7 అంతల అగ్నిగుండం చేయబడినప్పుడు. ఇది మనకు బాగా తెలిసిన విషయమే. కానీ నేను ఆ విషయంలోకి తలుసుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక రాజు మీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడే, ఒక రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ రాజు దాన్ని అతిక్రమిస్తే తీర్పు ఏంటో వెనకాల ఉంది. తీర్పు ఏంటి? మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుతున్నాయి. దానికి వెనకాల తీర్పు ఉంది. ఒక రాజు ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞ అతిక్రమించిన వారికి అక్కడ తీర్పు ఉంది. ఆజ్ఞను అతిక్రమించిన వారికి అక్కడ తీర్పు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృజించిన వాడు, నీకు తండ్రి అయిన ఉన్నవాడు, నిన్ను ప్రేమించి నిన్ను నడిపించుతున్నవాడు, నిన్ను జీవింపచేస్తున్నవాడు, నీకు సకలము సమస్తము కూడా సమకూర్చినవాడు. ఒక విధంగా చెప్పాలంటే, నీవు పుట్టక మునిపే నీకు ఏమి కావాలో అన్ని కూడా ముందుగానే సిద్ధపరిచినవాడు. దేవునికి మహిమ కలుగునుగా.
ఇప్పుడు లోకానుసారంగా మనము రక్త మాంసాలతో మనం తల్లిదండ్రులకు మనం బిడ్డలుగా పుట్టి ఉన్న తర్వాత ఇప్పుడు నేనున్నా, నాకు బిడ్డలున్నా, నా బిడ్డలకి ఏమి కావాలో ఇప్పుడు నేను సిద్ధపరుస్తున్నా. వాళ్ళకి ఏమి కావాలో నేను సిద్ధపరుస్తున్నా. ఒకవేళ వాళ్ళు అడిగినవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడానికి నేను ఇప్పుడే సిద్ధపరుస్తున్నా. వాళ్ళు ఏమడితే నాయనా నాకు అది కావాలి అంటే సరే తీసుకోండి, లేదా సరే కొనుక్కొని ఇస్తాలే, ఉండండి 2 రోజులు, ఇలా నేను సిద్ధపరుస్తున్నా. కానీ మరి మన పరమ తండ్రి అయిన దేవుడు మనం రూపించి మునిపే మనకి ఏమి కావాలో అన్ని కూడా ముందుగానే సిద్ధపరిచిన తర్వాతే మనం రూపించాం. దేవునికి మహిమ కలుగుగా. ఎలాగా? 6 రోజులు సర్వ సృష్టి సృజించిన దేవుడు 5 దినాలు కూడా సర్వ సృష్టి సృజించాడు. సృజించిన తర్వాత 6వ దినము నరుడను సృజించాడు. 6వ దినము నరుడను సృజించాడు. నరుడను సృజించడానికి ముందే నరుడికి ఏది అవసరమో అన్ని కూడా ముందుగానే సిద్ధపరిచిన తర్వాతే నరుడను సృజించాడు. నరుడు పుట్టిన తర్వాత అరే వీడికి పలానా అవసరం కాబట్టి దాన్ని తయారు చేద్దాం, వీడికి పలానా అవసరం కాబట్టి దాన్ని సిద్ధపడతాం, వీడి పలానా తినడానికి పలానా ఆహారం కావాలి కాబట్టి వాడిని సమకూరుద్దాం అని చెప్పలేదు దేవుడు. అలా చేయలేదు. సమస్తము కూడా ముందుగానే సిద్ధపరిచిన తర్వాతే 5 దినాలు నరుడికి ఏది అవసరమో, ఏది అక్కరో, ఏది కావాలో అన్ని కూడా సిద్ధపరిచిన తర్వాత 6వ దినము నరులను సిద్ధపరిచి, మరి అన్ని సిద్ధపరిచిన తర్వాత కదండి నరుడు సహాయము లేదని, సహకారి లేదని అప్పుడు నారిని సిద్ధపరిచాడు. అవ్వమ్మను అప్పుడు కదా దేవుడు సిద్ధపరిచింది అంటావా? ముందుగానే ఆ వాక్యములను ముందుగా చూస్తే ముందుగానే స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని సృజించాడు. ముందుగానే నీకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీ దేవుడు నీకు ఏది అవసరం అది ముందుగానే సిద్ధపరిచిన తర్వాతే నిన్ను భూమి మీదకి నడిపించాడు. భూమి ఈ సృష్టి సృజింపబడక మునిపే నీవు ఆయన సన్నిధిలో కోట్ల సంవత్సరాలు ఆయన సన్నిధిలో నీవున్నా నిన్ను ఇక్కడ భూమి మీద పంపించడానికి నీకు ఏది అవసరమో ఆయన ముందుగా ఆయన సిద్ధపరిచిన తర్వాతే నిన్ను భూమి మీద పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి అలాంటి ఆ రాజు, ఆ మహాగణుడు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభు, అద్వితీయుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వలోక రక్షకుడైన ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చి ఉండగా మరి ఆజ్ఞను నువ్వు అనుసరిస్తున్నావా, మీరుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. ఆజ్ఞను అనుసరిస్తున్నావా, మీరుతున్నావా? దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను రూపించిన వాడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఆ ఆజ్ఞను అనుసరిస్తున్నావా, ఆజ్ఞను వెంబడిస్తున్నావా, ఆజ్ఞను తృణీకరించావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక రాజు ఆజ్ఞిస్తేనే దాని వెనకాల అతని యొక్క తీర్పు ఉంది. నీవు ఆ ప్రతిమకు సాగిల పడలేదా, ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదా, అయితే నువ్వు అగ్నికొండంలో పడవేయబడాలి. ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ. మరి నిన్ను రూపించి నిన్ను సృజించిన నీ దేవుడు ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావా? ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నావా? ఆయన ఆజ్ఞను మీరిపోతున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుని చేతిలో రూపించబడిన వాడు, దేవుని పోలికలో దేవుని చేతిలో రూపించబడిన వాడు, దేవుని యొక్క జీవాయువు అతనిలోకి ఎలాగా అతడు నరుడుగా మార్చబడిన దేవుని కుమారుడుగా పిలువబడిన మొట్టమొదటి మనుషుడైన ఆదాము, ఆ నరుడైన ఆదాము, మనందరకు మూల పురుషుడు, మూల తండ్రి అయిన ఆదాము.
ఆదాము ఒక రోజున దేవుని యొక్క మాటను తృణీకరించాడు. దేవుడు చెప్పాడు ఏమని? ఆది కాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు ధ్యానించుకుందాం. ఆది కాండము 16వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయం 16 వచనం. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించింది. దేవునికి మహిమ కలుగునుగా. నిజ ప్రియులారా, నరుడు సృజించబడక మునిపే ఆయన ఏదేను వనం ఆయన చేతులతో ఆయన మొక్కలను నాటి ఆ తోటలాంటి ఆ ఫలాలన్నీ కూడా నా కుమారుడు తినాలి, నా కుమారుడు ఇవన్నీ అనుభవించాలి అని చెప్పి ఆ ఏదేను వనములో మొత్తము నీకు కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి, ఫలాలన్నీ కావాల్సిన సమస్తం కూడా సిద్ధపరిచిన తర్వాత నిన్ను రూపించిన తర్వాత నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఇదిగో నీవు ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును ధారాళంగా తినవచ్చు. ఎవరు కూడా అభ్యంతరపరచరు. నీకు ఇష్టమైనట్లుగా నీకు ఇష్టం వచ్చినన్ని తినవచ్చు. ఈ తోటలో అన్ని కూడా నీ కోసమే నేను రూపించాను. దీన్ని నేను ఈ తోట నాటింది నీ కోసమే. ఈ ఫలాలను తిను, అనుభవించు. కానీ ఇదిగో మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములు మాత్రము నువ్వు తినకూడదు ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఈ మంచి చెట్ల వృక్ష ఫలమునిచ్చు ఈ వృక్షమును ఈ ఫలములు మాత్రమే నువ్వు తినకూడదు. మిగిలినవన్నీ కూడా నువ్వు ధారాళంగా తిను, నువ్వు అన్నీ కూడా తినవచ్చును, నిరభ్యంతరంగా తినవచ్చు అని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు చెప్పిన తర్వాత కొంతకాలము జరిగిపోయింది. తర్వాత ఆదాము హవ్వలు కలిసి ఆ ఫలము తిన్నారు. కానీ దేవుడు ముందుగానే చెప్పాడు, ఆజ్ఞనిచ్చే ముందే చెప్పాడు, ఇదిగో ఏమని? నీవు ఈ తెలివినిచ్చు మంచి చెట్ల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఒక ఆజ్ఞ వెనక ఒక తీర్పు ఉన్నది. ఆజ్ఞ వెనక ఏముంది? తీర్పు ఉంది. ఆజ్ఞ వెనక తీర్పు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక రోజున దేవుడు వచ్చాడు. ఆ ఏదైనా వాళ్ళకి ప్రతి రోజు కూడా చల్లపుట్టు వేళ దేవుడు అక్కడికి వస్తూ ఉండేవాడు. ఏదైనా వనానికి వస్తే దేవుడును ఆదాము హవ్వలతో కలిసి మొత్తం ముగ్గురు కలిసి ఆ ఏదైనా వనమంతా కూడా తిరిగి వస్తూ ఉండేవారు. అయితే ఆ ఒక్కొక్కరు ఒకరు చెయ్యి చిన్నపిల్లలను చేయి పట్టుకుని నడిపిస్తాం కదా, ఆ చేతులు పట్టుకుని దేవుడు నడుస్తుంటే వాళ్ళు అటు ఇటు వాళ్ళు అటు ఒకరు ఇటు ఒకరు నడుచుకుంటా ఆ వనములో జరిగినవన్నీ సంభవాలన్నీ కూడా దేవుడు చెప్తూ ఉండేవారు. ప్రభువా, ఇదిగో ఈ పులి ఉందే, ఇది ఏం చేసిందో చూసావా? ఇదిగో ఈ సింహం ఉంది, ఇది ఏం చేసిందో చూసావా? ఇదిగో ఎలికి పట్టు ఉంది, ఇది ఏం చేసిందో చూసావా? ఇదిగో ఈ పక్షి ఉంది, ఇది ఏం చేసిందో చూసావా? ఆ ముచ్చట్లు మాట్లాడుతుంటే, చిన్న పిల్లలు మాటలు మాట్లాడుతుంటే దేవుడు వారి మాటలు ముచ్చటగా వింటూ ఉండేవారు. అక్కడ జరిగిన సంభవాలన్నీ వాళ్ళు చెప్తుంటే ఎంతగానో సంతోషిస్తూ వారితో సమయం గడుపుతూ ఉండేవారు. ప్రతి దినము కూడా దిన పరిచర్య ఇది. ప్రతి దినము కూడా జరుగుతున్న సంభవం ఇది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఏం జరిగినాయో అవన్నీ కూడా వీళ్ళు దేవునికి చెప్తా ఉండేవారు. ముగ్గురు కలిసి ఆ ఏదైనా వనమంతా సంచరించుకుంటా వచ్చేవారు. ఒక రోజున అదే సమయానికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చే సమయానికి వీళ్ళు ఎప్పుడు రోజు కూడా దేవుడు వచ్చే సమయానికి ఎదురుగుండా నిలబడి చూస్తున్నారు, దేవుడు ఇంకా రావట్లేదా అని. కానీ ఆ రోజు ఎక్కడా కనపడట్లా. దేవుడు వచ్చాడు, ఎక్కడా కనపడట్లా. ఆదామా, వేర్ ఆర్ యు? ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? నేను వచ్చే వాళ్ళకి నువ్వు నాకు ముందుగా ఉండేవాడివి, ఇంకా ఈరోజు ఇంకా రాలేదు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు? ఆదామా,
ஆதாமா நீ எங்க இருக்கிறாய்? நான் நீக்கு உனக்காக காத்து நிற்கிறேன். ஆதாமா வா, என்ன మగనే వా, ఎన్కిட்ட వా. దేవునికి మహిమ కలుగును. ఆదామా రా, నా దగ్గరికి రా, నేను వచ్చాను, నీ కోసం నేను వచ్చాను, రా, నువ్వు ఎక్కడున్నావు నా కుమారుడా, రా నా ఎద్దుకు రా అంటే ఆదాం అంటాడు కదా. చూడండి 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. చూడండి అప్పుడు ఆదాం ఏమంటాడంటే, ప్రభువా నేను నీ దగ్గర రాలేనయ్యా, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక నేను భయపడి దాక్కున్నాను. చూడండి ప్రియులారా, దేవునితో రోజు సాంగత్యం చేసేవాడు, దేవుని పోలికలో దేవుని రూపంలో దేవునిలో మార్చబడి దేవునికి జీవాయువాతంలో ఉంది, రోజు దేవునితో సంచారం చేసేవాడు, దేవునితో కలిసి నడిచేవాడు. ఆదాము ఆ రోజున దేవుని స్వరం వినగానే భయపడిపోయి దాక్కున్నాడు. దేవుని స్వరం వినగానే భయపడిపోయి దాక్కున్నాడు. రోజు దేవుడితో మాట్లాడే ఆదాము, దేవునితో కలిసి నడిచే ఆదాము, దేవునితో కలిసి జీవించే ఆదాము ఆ రోజు వచ్చింది. ఆ రోజు వచ్చే వాళ్ళకి దేవుని స్వరము వచ్చే వినడానికి ఆదాము భయపడిపోతున్నాడు, దేవునికి భయపడిపోతున్నాడు, దేవుని దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు, దూరంగా దాక్కుని ఉన్నా. నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని ఉండి నేను దాక్కున్నా. నీ స్వరం వినే వాళ్ళకి నేను దిగంబరిని అయిపోయి దాక్కున్నాను, నీ ముందుకు రాలేకపోతున్నా. ఆదామా నీవు దిగంబరిగా ఉన్నవాడి ఎవడు నీతో చెప్పిన వాడెవడు? నీవు దిగంబరిగా ఉన్నవాడి నీతో చెప్పిన వాడెవడు? ఒకవేళ నేను తినొద్దు అన్న ఫలం ఏదైనా నువ్వు తింటివా అని దేవుడు అడిగినప్పుడు అందుకు ఆదాము, నాతో ఉండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకు కొన్ని ఇవిగా తింటిని అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఎలా తిన్నా తింటమే కదా, నువ్వు ఎలా తిన్నా తింటమే అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించావు, దేవుని ఆజ్ఞను ప్రీకరించావు. అందుకే ఆయన మాటను స్వరాన్ని నీవు వినలేకపోయి భయపడిపోతున్నావు. దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోవడానికి కారణం ఏంటి? రోజు వచ్చి దేవుని హత్తుకొని దేవుని చేతులు పట్టుకొని రోజు సంచరించే నీవు ఆ రోజున రాకపోవడానికి ఆ స్వరం వినగానే రోజు వినే స్వరమేగా, దేవుని స్వరమేగా, తండ్రి స్వరమేగా, మరి ఆ స్వరాన్ని నీవు వినకోకుండా ఈ రోజు దాక్కోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించినప్పుడు తెలియదు, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఏంటిది? తీర్పు. దేవునికి మహిమ కలుగునుగా. తీర్పు. ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుందో ముందుగా దేవుడు చెప్పాడు. నిశ్చయముగా నీవు ఆ ఫలము తిన్న రోజున చచ్చెదవు అన్నాడు. ఆ ఫలము తిని చచ్చిపోయాడు అంతే ఆదాము. ఆదాము బ్రతికాడు కదండి, ఆదాము తర్వాతే కదండి అతని సంతానముకైన హేబెలు వచ్చారు అంటావా? ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు. అప్పుడు వరకు దేవుని దగ్గరగా ఉన్నవాడే, అప్పుడు వరకు దేవుని పెనవేసుకుని ఉన్నవాడే, అప్పుడు వరకు కూడా దేవుడు నా తండ్రి అని చెప్పుకున్నవాడే, దేవుని చేయి పట్టుకుని నా తండ్రితో నడుస్తున్నాని గర్వంగా నడిచిన వాడే ఆ రోజు ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించాడు దేవునికి దూరం అయిపోయాడు. ఆఖరికి దేవుని స్వరము కూడా వినలేనంతగా అతడు పతనం అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అండి. దేవుడి మాట దేవుడు చెప్పిన మాట నువ్వు వినకోకుండా చెయ్యొద్దన్నది చేయటమే పాపం. అదే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తన ఏదేని వనం నుంచి అతను తోసివేశాడు. తర్వాత అతను బయటికి వెళ్ళిపోయి కష్టపడి సమకూర్చి అతను సాగు చేసి పంట పండించాల్సి వచ్చింది, కష్టపడి తినాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆ ఏదైనా వనంలో సంతోషంగా తిరుగుకుంటూ ఆ ఫలమా ఇది నచ్చిందా, ఇది బాగుందా దానికోసం, ఇది బాగుందా దీనికోసం,
ఇది బాగుందా దీనికోసం చక్కగా తినుకుంటూ దర్జాగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆ దినం వచ్చింది, ఆజ్ఞ అతిక్రమించిన దినం వచ్చింది. ఆ దినము నీకు మరిపడి ఎన్నడూ కూడా ఆ ఏదేను వైపు కూడా చూడలేనంతగా పతనం అయిపోయావు. ఆ దేవుడి సమృద్ధి అనుభవించినంత పతనం అయిపోయావు. నీవు దేవుని సాంగత్యానికి దూరం అయిపోయావు. దేవునితో ముఖాముఖిగా చూసే ఆ సాంగత్యం దూరం అయిపోయావు. దేవునితో మాట్లాడి ఆ క్షణం దూరం అయిపోయావు. టోటల్ గా దేవుని స్వరం వినటానికి నీవు దూరం అయిపోయావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు. అదే ఆదికాండంలో అబ్రహాము గురించి ఒక మాట చెప్పాడు. దేవుడే ఒక మాట చెప్పాడు. ఎలాగా? ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అదే ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం చూస్తే దేవునితో సత్సంగము కలిగి ఉన్న ఆ నరుడు, దేవునితో కలిసి జీవించిన నరుడు, దేవుని యొక్క బాహువును చేత పట్టుకొని నడిచిన ఆ నరుడు, దేవుని యొక్క వృక్ష ఫలములను సంతోషంగా అనుభవించిన నరుడు, దేవుని యొక్క ఫలములను అంటే ఆ వాగ్దానాలను అనుభవించిన ఆ నరుడు 3వ అధ్యాయంలోకి వచ్చేపటికి దేవునికి దూరం అయిపోయిన నరుడు. దేవునికి దూరం అయిపోయాడు. అలాగే 18వ అధ్యాయంలోకి వచ్చేపటికి ఆ నరుడు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయునట్టు. చూడండి, దేవుడు అబ్రహాముకి చెప్పినది అతనికి కలగజేయునట్టు. ఎవరికి చెప్పిందండి? దేవుడు నీకు ఏదైనా మాట చెప్పాడేమో అది నీకు కలగజేయడానికి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమని? నీకు దేవుడు ఏదైతే చెప్పాడో అది నీకు కలగజేయాలంటే నువ్వు ఎట్లా ఉండాలి అంటే, ఇక్కడ అబ్రహాముని ముందుంచి అబ్రహాము ఎలా ఉన్నాడో నీకు చూపిస్తున్నాడు. అబ్రహాము తన తర్వాత తన పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుట. చూడండి, అబ్రహాము ఏం చెబుతున్నాడంటే, అబ్రహాము తన ఇంటి వారికి తన పిల్లలకు నీతి న్యాయములు జరిగించుట నేర్పిస్తాడు. నీతి న్యాయములు జరిగించడం నేర్పిస్తాడు. దేవుని యొక్క ప్రభు యొక్క మార్గములు గైకొనుట అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు అని అతడు అలా ఖండితంగా చెప్పి వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాడు, వాళ్ళ పిల్లలకి ఆజ్ఞాపిస్తాడు అని నేను ఖండితంగా అబ్రహాం గురించి ఎరిగి ఉన్నానని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాంకి సాక్ష్యం ఇచ్చి అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నేను నిశ్చయంగా ఇతను ఎరిగి ఉన్నాను. ఎందుకంటే ఇతని తర్వాత ఇతని పిల్లలకు ఇతని ఇంటి వారందరికి కూడా నీతి న్యాయములు జరిగించడం నేర్పిస్తాడు. నా మార్గాలను గైకొని నడుచుకోవడానికి ఖండితంగా వారికి ఆజ్ఞ ఇస్తాడు అని. అది నాకు తెలుసు, నేను అతని గురించి నేను తెలుసుకొని ఉన్నా, నేను ఎరిగి ఉన్నాను అని అబ్రహాము గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలోకి వచ్చేపల్లికి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా.
కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. 3వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఆదాము ఏదైతే కోల్పోయాడో, ఆదాము దేన్నైతే దూరం చేసుకున్నాడో, ఆదాము దేనికైతే దూరం అయిపోయాడో అది తిరిగి నరుడికి మరిపడి ఇవ్వటానికి దేవుడు వచ్చి అబ్రహాముకి ఇచ్చి ఉన్నాడు. అబ్రహాముకి ఇస్తే అబ్రహాము ఎలా ఆదాము వలె దానికి దూరం అయిపోతాడో అని చెప్పలా, అక్కడ ఆదాము వలె తప్పిపోతాడో అని చెప్పలా. అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో అబ్రహాము తన తరువాత తన పిల్లలకు, తన ఇంటి వారందరూ కూడా నీతి న్యాయములు జరిగించడం నేర్పిస్తాడు. రెండోది, నా మార్గాలను అంటే దేవుని ప్రభు మార్గాలను వారికి ఖండితంగా ఆజ్ఞాపిస్తాడని, అది నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను అని అబ్రహాముకు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి ప్రియులారా, నేను ఒక్క మాట అడుగుచున్నా. ఏ రోజైనా ఇంతకాలం భక్తి చేస్తున్నావే, ఇంతకాలంగా నీవు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవుని కాలం గడుపుతున్నావే, మరి ఏ రోజున దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? నీ తర్వాత నీ బిడ్డలు నీతి న్యాయములు అనుసరిస్తారు అని, నీ తర్వాత నీ బిడ్డలు ఖండితంగా దేవుని మార్గంలో నడుచుకోవడానికి నీవు ఆజ్ఞాపిస్తావు అని దేవుడు నీ గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడా? మన బిడ్డలకు నేర్పించాలి అండి. అబ్రాహాముని ఊరికే పెట్టి ఆ వచ్చిన ఒక రాయించలేదు దేవుడు. ఊరికే రాయించాడా? ఆయన పనిలాగా రాయించాడా? లేదా ఊరిని అబ్రాహాము గురించి సాక్ష్యం ఇచ్చేశాడా? అబ్రాహాము అదే విధంగా నడుచుకున్నాడు కాబట్టి ముందుగానే దేవుడు ఇలా నడుచుకుంటాడు అబ్రాహాము అని చెప్పి సాక్ష్యం ఇచ్చేశారు. దేవుడికి మహిమ కలుగునుగా. అబ్రాహామా, నీకు ఒక్కడే ఉన్న కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించదు కూడా ఎలా? దహన బలిగా అర్పించు అన్నాడు. సజీవ యాగముగా దహన బలి అర్పించమన్నాడు. మరు మాట మాట్లాడకుండా చెయ్యి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి బలిపీఠం పడుకోబెట్టేసి కత్తి ఎత్తేసాడు వధించడానికి. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి యొక్క ఆజ్ఞను మీరేవాడు కాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క మాటను మీరేవాడు కాదు, మాటే ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదాముతో ఏం చెప్పాడు? ఆదామా, నీవు నిత్యంగా ఫలము తిన్న రోజున సచ్చెదవు అన్నాడు. అదే ఆజ్ఞ అంతే. అబ్రాహాముతో అన్నాడు, నీవు నీ కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి, నీ పునాది వేయాలి, నీతి న్యాయాలను జరిగించు. నాయనలారా, మీరు నీతి న్యాయాలు జరిగించాలి, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి. అప్పుడు దేవుడు మీతో ఉంటాడు, మీతో సంగతం చేస్తాడు, ఆయన నిబంధనలు మీలో స్థిరపరుస్తాడు. నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలను కూడా మీరు వారసులుగా మార్చబడతారు. దేవుని మార్గాల్లో నేను నడవాలి, ఎక్కడ తప్పిపోకూడదు, ఎక్కడ వైదొలగిపోకూడదు. ఆయన మార్గంలో నడుస్తుంటే ఆయన నీకు తోడు ఉండి నేను నడిపిస్తాడు. నీ బాహుబలం నీ చేయి పట్టుకొని ఆయనే తీసుకుని వెళ్తాడు. నేర్పించాలి. దేవుడికి మహిమ కలుగునుగా. దావీదు మహాభక్తుడు కూడా అదే పని చేశాడు. సొలొమోనుని పిలిచాడు. సొలొమోనుని పిలిచి, ఇదిగో నేను అడవిలో గొర్రెలు మేపుకుంటున్న వాడిని, నన్ను తీసుకుని వచ్చి తన ప్రజల మీద రాజుగా చేసి నాకు సింహాసనాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి, నమ్మకంగా పనిచేశాను కాబట్టి, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు నేర్చుకుని నమ్మకంగానే ఉన్నాను, ఎక్కడ తప్పిపోలేదు. నాకు సహాయుడుగుండి ఈ దినం వరకు కూడా నాకు నెమ్మదిని, క్షేమాన్ని దయచేశాడు. నా తర్వాత రాజుగా నిన్ను చేయమన్నాడు. నీవు రాజుగా ఉండి చిరకాలం నీ సింహాసనం మీద నువ్వు కూర్చుని ఉండాలి. నీ తర్వాత నీ వారసులు వచ్చి దీన్ని అనుభవించాలి అంటే నీవు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క కట్టడలను, విధులను అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. నువ్వు అలా నడుచుకున్న రోజున నిత్యంగా నీ సింహాసనం మీద నీ వారసుడు ఉండకపోడు అని చెప్పి తన తండ్రి తన కుమారుడికి నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం ప్రియులారా, మన బిడ్డలకు మనం నేర్పించాల్సినవన్నీ కూడా
ఆయన ముందుగానే ఆయన ఎరిగి ఉన్నానని సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో నా కుమారుడికి నా కుమార్తెకు నేను ఇచ్చిన మాట ఖండితంగా వారి బిడ్డలకు వారు నేర్పించి వారిని నడిపిస్తాడు అని దేవుడు నీ మీద నమ్మకం ఉంచాలి. నీ నుంచి సాక్ష్యము చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనంలో ఆ ప్రకారంగా జరిపించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 16వ అధ్యాయం 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకు దేవుడు ఏవైతే ఆజ్ఞాపించాడో, ఏవైతే చెప్పాడో ఆ ప్రకారముగానే అన్ని కూడా ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా అతను చేశాడు. అలాగనే చేశాడు. ఎక్కడ కూడా మార్పు కూడా మారవలా. దేవుడు ఏవైతే ఆజ్ఞాపించాడో, ఎలా కోరుకుంటున్నాడో అదే విధంగా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఆ మాదిరిగానే అలాగే చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా కొంచెం కూడా మార్పు అనేది రాల. అన్ని కూడా మోషేకు దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారమే చేసుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే తప్ప లోతులాగా మార్చుకోవాల. సొదొమ గొమొర్రా నుంచి విడిపించి ఆ పట్టణం నుంచి బయటకు తీసుకుని వచ్చి ఇదిగో లోతు, ఇదిగో కనపడుతున్న ఆ పర్వతానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. ఏ పర్వతానికి? సొదొమ గొమొర్రా నుంచి విడిపించి తీసుకుని వచ్చి లోతు దగ్గర తీసుకొచ్చి, లోతా నీవు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అని చెప్తే, అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్ళలేడా? ప్రభా అట్ట కాదు గాని, నేను అంత దూరం వెళ్ళలేను కానీ ఇదిగో ఇక్కడికి వెళ్తాను. ఏమన్నాడు? నేను ప్రభు అలా కాదు కానీ, అంత దూరం కాదు కానీ ఇదిగో నేను ఇక్కడికి వెళ్తాను అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబం పాడైపోయింది. దేవుడు అక్కడ తీసుకొచ్చిన దేవుడు అంత దాకా వెళ్ళే వరకు కూడా సహాయము చేయలేడా? చూసారా పిల్లారా? అలా కాదు కానీ ప్రభా నేను దూరం వెళ్ళాను కానీ నీ ఇక్కడికి వెళ్తానయ్యా అన్నాడు. వెళ్ళు అన్నాడు. అది నీ ఇష్టం. దేవుడు దేన్ని కూడా కాదు అన్నాడు. నువ్వు తప్పిపోతాను అంటే కాదు అన్నాడు. 1-2 సార్లు చెప్తాడు. సొలొమోను తప్పిపోతున్నప్పుడు 2 మార్లు సొలొమోను దర్శించాడు దేవుడు. 2 మార్లు సొలొమోను హెచ్చరించాడు. ఇక అంతే. మరి 3వసారి దేవుడు మాట్లాడలా, వదిలేశాడు. అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా, దేవుడు నీకు ఇష్టమట్లుగా నువ్వు చేయమన్నాడు. నీకు ఇష్టం, నువ్వు ఏ మార్గంలో వెళ్తావో వెళ్ళు, నువ్వేం చేస్తావో చేయి, అంత నీ ఇష్టం. ఓ యవనుడా, నీ యవన కాలంలో నీకు ఇష్టమైనట్లుగా నువ్వు తిరుగు, నీకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతుకు, నువ్వు ఎలా అయినా బ్రతుకు. కానీ నీ వెనకాల తీర్పు ఉన్నదన్న విషయం మాత్రము నీ మర్చిపోవద్దు. నువ్వు చేసిన ప్రతిదానికి వెనకాల తీర్పు ఉన్నదని మాత్రం మర్చిపోవద్దు. నీకు ఇష్టమై ఫ్రీగా వదిలేశాడు. ఫ్రీడమ్ ఆయన ముందు. ఓ యవనుడా నీ యవనమందు, ఓ యవనుడా నీ యవనమందు నువ్వు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునన్న జ్ఞాపకం ఉంచుకో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూసారా, నీ ఇష్టం వచ్చిన యవ్వన కాలం రాగానే, తెలిసి తెలియని వయసు, ఆ వయసులోకి రాగానే అన్ని కూడా నేను చేసేయాలి, అన్ని కూడా ఒకేసారి అనుభవించేయాలనుకుంటాను. యవన కోరికలు, యవన ఆశలు, యవన ఇచ్చలు అన్ని కూడా నీలో కలుగుతాయి. కానీ నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తిరుగు, అన్నీ చేయి. కానీ వాటి వెనకాల తీర్పు ఉన్నదన్న విషయం మాత్రమే నువ్వు మర్చిపోవద్దు. దేవుడికి మహిమ కలుగునుగా. అంటే దాని అర్థం ఏంటి? చెడు చూడొద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడొద్దు.
మరి ఇంక నువ్వేం చేసేదేంటి? ఆజ్ఞ వాక్యానుసారమైన జీవితం నీలోకి రావాలి. యవనస్తుడుగా ఉన్న నీవు యవన యవన మందే నువ్వు కార్యమేట నీకు నేర్చుకోవాలి. అది నీకు మేలుకరం. యవన కాలం మందే నువ్వు కార్యమయ్యాలి. దేవుని కాలం యవన కాలం మందే నువ్వు కార్యమయ్యాలి. అది నీకు మేలుకరం. నీ బ్రతుకు దినమన్నీ కూడా నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. నీ బ్రతుకు దినములన్నీ కూడా నీకు క్షేమాభివృద్ధి కలుగుతాయి. నువ్వు యవన కాలం మందు నువ్వు కార్యం వస్తాయి. అలా కాకుండా యవన కాలం మందే నువ్వు దేవుని ఆజ్ఞ తృణీకరించావనుకో, నీ బ్రతుకు దినములన్నీ కూడా కన్నీరు, కష్టము, దుఃఖము, మనోవ్యాకులము, మరణము, శ్రమలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యవ్వన కాలంలోనే నీవు దేవుని కాడి మోయటం అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మోషే ఆ ప్రకారము చేశాను. మోషే అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. అలాగునే చేశాను. దేవుడు ఏవేవైతే అతనికి ఆజ్ఞాపించాడో, ఏవేవైతే దేవుడు అతనికి చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. అలాగే దేవుడు ఎలా చెప్పాడు అలాగే చేశాడు తప్ప ఎక్కడ మార్పు. అందుకే దేవుడు అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. దేవునికి మహిమ కలుగుగా. నేను మోషేకు ముఖాముఖిగా మోషేతో నేను మాట్లాడుతున్నాను. అందరిలాగా నేను మాట్లాడతా అనుకున్నావా? మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతా. కారణం ఏంటి? నా ఇల్లు అంతటిలో అతడు నమ్మకమైన వాడు. నేను ఏది చెప్పానో అదే చేస్తాడు. నేను ఎలా చెప్పాను అలాగే చేస్తాడు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా. మోషేని ఎందుకు ఉంచాడు మన ముందు? మనము నేర్చుకోవాలనే మన ముందు ఉంచాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతేకాదు యోహాన్ చూడండి, సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఒకడు చెప్పింది చెప్పినట్లు చేయలా. అతను ఏం చేశాడో అతను మీ ముందు తీసుకుని వస్తా. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం ధ్యానించుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతని అధికారినిగా నియమించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ చదవబడిన సందర్భం ఏంటంటే, సౌలును ముందుగా రాజును చేశాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేసి నియమించాడు. అలా నియమించిన తర్వాత ఇప్పుడు ఈ సౌలు ఏం చేశాడంటే, దేవుడు సౌలుని తనకిష్టమైన తన చిత్తానుసారంగా నడుచుకోవడానికి పంపిస్తున్నాడు. అది కూడా ఎలాగా? ఒకప్పుడు ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేసిన వారి యొక్క కాలం పరిపూర్ణమైంది కాబట్టి వారి మీదకి నువ్వు వెళ్ళి వారి మీద యుద్ధం చేసి, వారి దేశంలో యుద్ధం చేసి, వారిలో ఒక్కరిని కూడా ప్రాణంతో ఉంచడానికి వీలు లేదు. వారి యొక్క జంతువులు కానీ పశువులు కానీ ఏ మందలు కూడా ఏవి కూడా ప్రాణంతో ఉండడానికి వీలు లేదు. వాళ్ళ రాజును కూడా మూల నాశనము చేసిరా అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఇతడు సౌలు వెళ్ళి ఏం చేశాడు? యుద్ధం చేశాడు, అందరి నిమ్మలు నాశనం చేశాడు. అయితే బలిసినవి, క్రొవ్వినవి, తనకు కావలసినవన్నీ కూడా వాటిని కూడా సమకూర్చుకున్నాడు. ఆ రాజును బ్రతికించాడు. రాజును కూడా చంపేయమన్నాడు. శేషము లేకుండా చంపేయమన్నాడు. రాజును కూడా బ్రతికించుకున్నాడు. వీళ్ళందరం తీసుకొని వచ్చారు. వస్తుంటే దేవుడు చూశాడు. చూసి అంటున్నాడు కదా, ఇదిగో నా చిత్తానుసారమైన మనసు గల ఎలిగి, నా చిత్తానుసారమైన మనసు గల యొక్కని నేను ఎరిగి ఉంటేని కనుగొంటేని. అంటే దేవుని చిత్తానుసారమైన మనసు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి వాడిని నేను ఎన్నుకున్నాను కాబట్టి ఇక నిన్ను తోసివేస్తున్నా. వాడిని నా ప్రజల మీద నేను అధిపతిగా నియమించున్నా. దేవునికి మహిమ కలుగునుగా. సౌలును తోసివేసి దావీదును ఆ స్థానంకు అధిపతిని చేశాడు. కారణం ఏంటి?
తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని నేను కనుగొంటిని అన్నాడు. ఇప్పుడు ఎవరు చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్నాడు దావీదు? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి, అంటే దేవుని పని చేయడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో గడపడానికి దేవుని మనసు కలిగి ఉన్నాడు. ఆ పని చేయడానికి తను ఇష్టపడి ఉన్నాడు కాబట్టి నా చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్న దావీదు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు దావీదు గురించి చెప్పాలంటే, ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారం. దేవునికి మహిమ కలుగుగా. ఊరికి అన్నాడా దేవుడు? ఊరికి ఇచ్చాడా వాగ్దానం? ఆ మాట ఊరినే చెప్పాడా? దావీదు నా హృదయానుసారుడని. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి ధ్యానించుకుందాం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమేందు మీరు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞను గైకొని ఎడల నా ప్రేమేందు నిలిచి ఉందురు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లారా? నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి తండ్రి ఆజ్ఞను గైకొని నేను ఎలాగూ తండ్రి దగ్గర నేను నివసిస్తున్నాను, మీరు కూడా నా ఆజ్ఞను గైకొని నా యందు మీరును నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. చూసారా పిల్లారా? యేసు ప్రభువు వారు మనకు ఒక మాదిరి చూపించారు. ఏంటంటే తండ్రి ఆజ్ఞను ఏ విధంగా గైకొనాలి, ఆ తండ్రి ఆజ్ఞను ఏ విధంగా సిద్ధింప చేయాలి, ఆ తండ్రి ఆజ్ఞ ఏ విధంగా నెరవేర్చాలి. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని నేను నిలిచి ఉన్న ప్రకారం, నా తండ్రి ఆజ్ఞ గైకొని ఆ ఆజ్ఞ ప్రకారం నేను చేస్తున్న ప్రకారం, నేను జీవిస్తున్న ప్రకారం మీరు కూడా నా ఆజ్ఞను గైకొని నా ఎదుట నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. ఆ విధంగా నిలిచి ఉండాలి. నేను ఎలా తండ్రి ఆజ్ఞను ఎలా అనుసరిస్తున్నానో మీరు కూడా నా ఆజ్ఞను అలాగే అనుసరించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన మీ యందు చూడండి, మీ యందు నా సంతోషము ఉండవాలేనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలేనని ఈ సంగతులు మీతో చెప్తారు. దేవునికి మహిమ కలుగుగా. ఏంటండి? మరొకసారి చదవండి ఈ మాట. మరొకసారి చదువమ్మ ఈ మాట. దేవుడు ఏమంటున్నాడంటే మీ యందు దేవుడు సంతోషపడాలంటున్నాడు. ఏమండి? దేవుడు మిమ్మల్ని చూసి దేవుడు సంతోషపడాలి. అలా పడాలి అంటే మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా ఈ సంగతులు మీతో చెప్తున్నా. ఎందుకని? నేను తండ్రి ఆజ్ఞ ఎలా అనుసరించి నడుచుకుంటున్నానో, నేను తండ్రి ఆజ్ఞ పొందుకొని ఎలా నిలబడి ఉన్నానో మీరు కూడా అలా ఉంటే మీ యందు నేను సంతోషపడతా. ఈ సంతోషం మీలో పరిపూర్ణము కావాలని నేను ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని నా ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగుగా. దేవుని ఆజ్ఞ ఏంటండి? నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఒకరిని ఒకరు అదే విధంగా ప్రేమించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ఇది. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకే చెప్పాడు ఇవన్నీ కూడా. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మరి ఈ రోజున ఒకరి ఎడలో ఒకరి ప్రేమ ఉందా?
దేవునికి మహిమ కలుగునుగా. నిజం ప్రియులారా, కొన్ని కుటుంబాల్లో చూస్తే ఒకరి ఒకరు ప్రేమ లేదు. అన్నదమ్ములే అన్నదమ్ములే, బంధుమిత్రులే, స్నేహితులే, అన్న చెల్లెండ్లే, అక్క చెల్లెండ్లే, ఒక తల్లికి పుట్టిన వారే, ఒక గర్భం నుంచి వచ్చిన వారే, ఒక స్తన్యము పానము చేసిన వారే, ఒక తండ్రి రక్త సంబంధులే, ఆ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే. ప్రేమ లేదు. ఒకరికి ప్రేమ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకరంటే ఒకరికి ప్రేమ లేదండి. మొన్న మధ్య నేను ఒక ఆయన చనిపోతే ఆయన చూడటానికి వెళ్ళాను. ఆయన అన్నదమ్ములు ఉన్నారు, పెద్ద సంతానం, ఆ తల్లిదండ్రులకు పెద్ద సంతానం. 3 చనిపోయారు, ఎంతో 3. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. వారందరికి కూడా వాళ్ళ అన్నయ్య చచ్చిపోయింది, పెద్ద ఆయన చచ్చిపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడొకరు కూర్చున్నారు తప్ప ఎవరో కూడా పట్టించుకుంటున్నారు. ఎవరి తీరు వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, వాళ్ళే మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు. ఆయన అనాథగానే వదిలేశారు. సొంత భార్య బిడ్డలు కూడా పక్కన ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఈయన సమాధి ఈయన ఆ బాక్స్ దూరంగా ఉంది, వీళ్ళు అక్కడ దూరంగా ఉన్నారు. ఆయన మాత్రం చనిపోయిన తర్వాత కూడా శవం అనాథగానే ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకు అనిపించింది, అరే అందరూ ఉన్నారు, అందరూ రక్త సంబంధం, ఆ తల్లి తండ్రికి పుట్టిన అందరూ ఉన్నారు, సొంత భార్య ఉంది, ఆయనకి పుట్టిన బిడ్డలు అందరూ ఉన్నారు. కానీ ఈయన ఈ క్షణంలో కూడా అనాథగానే ఉంది శవం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ భావం నాలో కలిగిందండి చూడగానే. అయితే అందరూ చేశారు, ఘనంగానే చేశారు, ఎక్కడ కూడా ఇది లేదు. కానీ ఆఖరి క్షణమే కది. ఇక తర్వాత మనిషి కనపాటు కొన్ని గంటల్లో ఇదిలో అతను సమాధి చేస్తారు, మట్టిలో మన్నైపోతాడు. ఇక తిరిగి చూడటానికి కూడా అతడు కనిపించడు. అలాంటిది మనలో ఒకడు ఉండడే, ఇక ఎన్నడూ కూడా కనిపించడే అన్న భావం, ఆ ఫీలింగ్ ఆ దగ్గరుండి పట్టుకొని ఎక్కడి దగ్గర కూర్చోవలసిన వాళ్ళు ఎడంగా వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. నిజమే ప్రియులారా, రాను ఎలా మారిపోతుందంటే ఒకని ఎడలో ఒకరికి ప్రేమ లేకుండా పోతుంది. తన సహోదరు ప్రేమను ప్రేమించలేకపోతున్నారు, ఆ ప్రేమను పంచలేకపోతున్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అందరూ దూరం అయిపోతున్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞ, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి, నీ సహోదరులు నీవు ప్రేమించాలి. నువ్వు ఆజ్ఞ గాయకు, అదే ఆజ్ఞ. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించు. చూసారా, నేను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. నా ప్రేమ మీలో సంపూర్ణం అవ్వాలంటే మీరేం చేయాలి? నా ప్రేమను పొందిన మీరు కూడా ఆ ప్రేమను ఎదుటి వారికి పంచాలి. దేవునికి మహిమ కలుగు. ఆయన భావం అదే, ఆయన అర్థం అదే, ఆయన ఆజ్ఞ అదే. దేవుని ప్రేమను నువ్వు ఎంతగా పొందుకున్నావో నీవు కూడా ఎదుటి వారికి అదే ప్రేమను పంచాలి. అది దేవుని ప్రేమ. అందరినీ ఒకే రీతిగా, ఒకే రకంగా, సమంగా, ఒకే మాదిరిగా ప్రేమించిన ప్రేమే దేవుని ప్రేమ. దోషిని ప్రేమించాడు, దొంగని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, కుష్ఠరోగిని ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు, పరిశుద్ధిని ప్రేమించాడు. అందరికీ ఒకే ప్రేమ. ఎక్కడ కూడా మార్పు లేదా ప్రేమలో. కాకపోతే మనము చేసిన క్రియలను బట్టి ఆ ప్రేమను మనం పొందుకోలేకపోయామంతే. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము చేసిన ఆ క్రియలను బట్టి మనం ఆ ప్రేమకు దూరం అయ్యాం తప్ప ఆయన అందరి ఎడల ఒకే ప్రేమ, ఒకే కొలత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన తన స్నేహితుని కొరకు
తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? తన స్నేహితుడి కోసం తన ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ పెట్టగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? అంతకు అంతకు మించి ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరో లేదు. దేవునికి మహిమ కలుగునుగా. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. దేవుడు ఏమంటున్నాడండి? నేను ఆజ్ఞాపించినవన్నీ కూడా మీరు చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఒక్కడు తన స్నేహితుడి కోసం ప్రాణము పెట్టగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు కదా. మరి నీ కోసము ఆయన ప్రాణం పెట్టేశాడు. అంటే దాన్ని ఏమంటున్నాడు? నీవు ఆయనకి స్నేహితుడే ఉన్నావు. స్నేహితుడా, నీ కోసం నా ప్రాణం పెట్టి ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు ప్రభు యొక్క స్నేహితుడవు. నీవు ప్రభు యొక్క స్నేహితుడవు. మరి ఆ ప్రేమను పొందిన నీవు, ఆ ప్రేమను అనుభవిస్తున్న నువ్వు అనేకులకు ఆ ప్రేమను పంచగలుగుతున్నావా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ యోహాను పత్రిక 6వ వచనం. మనము ఆయన ఆజ్ఞ ప్రకారం నడచటమే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకుంటా అనున్నదే ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునుగా. మీరు మొదటి నుంచి కూడా విన్నదంతా కూడా ఏంటంటే ప్రేమలో నడుచుకోవటమే ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునుగా. నీవు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగాను నడుచుకుంటే అదే దేవుని యొక్క ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే తప్ప ప్రేమించమన్నాడు కదా అని చెప్పి పొరుగువాడిని పిల్లలను ప్రేమించేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. వాయి తీసేస్తారు తర్వాత. కాబట్టి నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించడం అనేది దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుకుంటాయి. అది పరిశుద్ధమైన ప్రేమ. కపటమైన ప్రేమ, స్వార్థమైన ప్రేమ, అసూయ ప్రేమ, ఇంకా చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. శరీర ఆకర్షణీయమైన ప్రేమ, శరీర కోరికలు తీర్చుకునే ప్రేమ, రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమలు మనకు వద్దు. మనకు కావాల్సింది ఏంటి? పరిశుద్ధమైన దేవుని యొక్క ప్రేమ. ఆయన ఎలాగ మనం ప్రేమించాడో మనము కూడా మన సహోదరులు మనము అలాగా ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడే, ఆ ప్రేమను మనం పంచుతుమే అదే దేవుని యొక్క ఆజ్ఞ. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మరి మన మూల వాక్యంలోకి వెళ్దాం. ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమ కలిగి జీవించడమే. ప్రేమ కలిగి ఉండటమే ఆయన యొక్క ఆజ్ఞ అనుసరించడం. ఆయన ఆజ్ఞను నెరవేర్చడం అంటే మనము ప్రేమించబడటమే, అనేకులు మనం ప్రేమించటమే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ఆయన ఆజ్ఞను అతిక్రమించక ఆజ్ఞానుసారము జీవితం మనం జీవించుదుము గాక. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రియులారా, మరి సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగలు, మనోహార ఉపవాస పండుగలో ఈ దినపు ఆరాధన ముగియబడింది. సాయంకాలం 2వ ఆరాధన ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సిద్ధపడండి. అందరూ కూడా కుటుంబాలతో రండి. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. అట్లాగే లైవ్లో పాల్గొంటే మీరందరూ కూడా మీ విన్నపాలు ఏవైతే ఉన్నాయో మాకు వాట్సాప్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అట్లాగే
ప్రభు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, చేసి ఉన్నాడు. అది విశ్వసించి పొందిన మీరు పొందిన కార్యములు మాకు తెలియచేయండి. మా పరిచర్యను బలపరచండి. మేము కూడా ఇంకా బహుగా అనేకుల కోసం ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి అందరూ కూడా తప్పకుండా ఇంకా మిగిలిన దినాలన్నీ కూడా, మిగిలిన ఆరాధన కూడా, మొదటి ఆరాధన ఇంకా 5 ఆరాధనలు ఉన్నాయి. ఈ 5 ఆరాధనలు కూడా అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా ప్రభువుకు మహిమార్పణ జరిగించబడమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ కూడా మోకారు